ఏంటి ఆ క్రేజు, ఏంటి ఆ టికెట్స్ అయితే బుక్ మై షోలో కూడా సంథింగ్ వింటూ రాంగ్ అని వస్తుంది. టికెట్స్ అయితే ఇలా పెడితే అలా అయిపోతున్నాయి. ఎన్ని షోలు అయినా కానీ, ఎన్ని థియేటర్లు అయినా కానీ సరిపోవట్లేదు ఈ సినిమాకి అయితే. ఎన్టీఆర్ అయితే త్రిబుల్ ఆర్ తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని తీసిన మూవీ ఇది. అండ్ సోలో రిలీజ్ అయితే 6 years తర్వాత వస్తున్న మూవీ ఇది. ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం. అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ అయితే నో ఓట్ల దగ్గర బీభత్సం చేశారు. అండ్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ అయితే సద్దుమణిగి వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ని తక్కువ అంచనా వేసి నో ఓటల్లో 5,000 మాత్రమే కెపాసిటీ ఉంటుందంట. కానీ అక్కడికి దాదాపు 30,000 మంది పైగా వచ్చాకల్లా పరిస్థితి అదుపు తప్పిందని పోలీసు వాళ్ళు ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేయమని చెప్పారంట వెంటనే. లేకపోతే మాత్రం అక్కడ చాలా బీభత్సం అయ్యేది. అండ్ ఎన్టీఆర్ని ఇంకా డైరెక్టర్ని ఎవరిని కూడా అక్కడికి రానివ్వలేదంట. అండ్ ఈ సినిమా మీద అయితే హైప్ రోజు రోజుకి బాగా పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పటికే ఈ మూవీకి 1 AM షోస్ కూడా బాగా అంటే బాగా పడుతున్నాయి మేజర్ సిటీస్లో. అండ్ ఈ మూవీకి దాదాపు ఏపీ అండ్ తెలంగాణ కూడా టికెట్స్ హైక్ పెంచుకోవడానికి ఛాన్స్ ఇవ్వడంతో మూవీ టీం అయితే బాగా హైక్ చేశారు. అండ్ మల్టీప్లెక్స్లో అయితే 500 నుంచి 1000 రూపీస్ వరకు కూడా టికెట్ అయితే నడుస్తుంది కొన్ని సిటీస్లో. అండ్ లేటెస్ట్గానే ఈ మూవీ నార్త్ అమెరికాలో ప్రీమియర్స్తోనే $2 million క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఎన్టీఆర్ అయితే ఈ మూవీతో మరో కొత్త రికార్డ్స్ అనేది సృష్టిస్తాడని తెలుస్తుంది. అండ్ ఇప్పటికే ఓపెనింగ్ డే 150 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తుందని మూవీ టీం అయితే అంచనా వేస్తుంది. ఈ మూవీ టోటల్ బడ్జెట్ వచ్చేసి 180 కోట్లు. అండ్ ఇప్పుడు ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లోనే ఈ మూవీ రికవర్ అయిపోతుందని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. ఈ మూవీకి కొంచెమైనా పాజిటివ్ టాక్ వస్తే ఇంక ఈ మూవీని అయితే ఎవరు ఆపలేరని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్లో 2 సాంగ్స్ అయితే చాట్ బస్టర్స్ అయ్యాయి. మూవీ టీం అయితే ఆయుధ పూజ సాంగ్ కూడా అదిరిపోయిద్దని చెప్తున్నారు. ఆ సాంగ్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఆ సాంగ్ అనేది థియేటర్లోనే చూడాలంటూ న్యూస్ వస్తుంది. అండ్ ఆ సాంగ్ మాత్రం మామూలుగా ఉండదని ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ కటౌట్ని సముద్రంలో షార్క్ దగ్గర అయితే రివీల్ చేశారు. అండ్ ఇలా ఇంకా చాలా సిటీస్లో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం చేస్తున్నారు. బుక్ మై షోలో కూడా టికెట్స్ అయితే దొరకట్లేదు. చాలామంది అయితే ఒక్క టికెట్ దొరికినా చాలు అంటూ కింద కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మీకైతే టికెట్స్ దొరికాయా? నాకైతే ఇంకా దొరకలేదు. నేను కూడా ఈ మూవీని ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. నాకైతే ఈ మూవీ సెకండ్ ట్రైలర్ చూశాక ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.